రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ డీసీపీ అనురాధ చైన్ స్నాచింగ్కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఎల్బీనగర్ పరిధిలో 3 చైన్ స్నాచింగ్లు జరిగాయని తెలిపారు. పోలీసులు 3 టీంలు ఏర్పాటు చేసి 2 నిందితులను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అక్షయ్ కుమార్ శర్మ అనే నిందితుడిపై మొత్తం 21 కేసులు ఉన్నాయన్నారు. మరో నిందితుడు రోహిత్పై 13 కేసులు ఉన్నట్లు తెలిపారు. నిందితుల దగ్గర నుండి దాదాపు 11 తులాల బంగారంతో పాటు 2 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. 17వ తారీఖు రోజు ఉదయం 9 గంటల నుంచి 10:20 వరకు ఎల్బీ నగర్ జోన్లో 3 పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో ఒక 3 చైన్ స్నాచింగ్లు ఇంకొక అటెంప్ట్ రిపోర్ట్ కావడం జరిగింది. ఇది ఇమ్మీడియట్గా ఈ అఫెన్సెస్ రిపోర్ట్ కాగానే కమిషనర్ ఆఫ్ పోలీస్ మల్కాజ్గిరి సార్కి ఇన్ఫామ్ చేసి టీమ్స్ ఫామ్ చేసి ఇమ్మీడియట్గా ఫర్దర్ స్నాచింగ్ని ప్రివెంట్ చేయడానికి అండ్ ఆల్సో డిటెక్షన్ ఆఫ్ ఈ స్నాచింగ్ కేసెస్కి ఎఫర్ట్స్ కోసము 3 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ 3 టీమ్స్ అవైలబుల్ టెక్నికల్ ఎవిడెన్సెస్ అండ్ అదర్ ఎవిడెన్సెస్ ఆధారంగా 2 అక్యూజ్ని ఢిల్లీలో అప్రిహెండ్ చేయడం జరిగింది. ఆ 2 స్నాచింగ్ అఫెండర్స్, ఒకరి పేరు అక్షయ్ కుమార్ శర్మ, ఇంకొక అతను రోహిత్. వీళ్ళిద్దరూ ఢిల్లీకి చెందిన వాళ్ళు అక్యూజ్డ్. ప్రీవియస్గా వీళ్ళ మీద అక్షయ్ కుమార్ శర్మ మీద 21 స్నాచింగ్ అఫెన్సెస్ అండ్ ఈ రోహిత్ అనే అతని మీద 13 స్నాచింగ్ అఫెన్సెస్ ఢిల్లీ అండ్ మహారాష్ట్ర నాగ్పూర్లో కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. అండ్ మన దగ్గర మన మల్కాజ్గిరి కమిషనరేట్ అండ్ హైదరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లో టోటల్ 9 కేసెస్ వీళ్ళ మీద ఉన్నాయి. ఆ రోజు జరిగిన 4 కేసెస్ కాకుండా ఇంకా ఇంతకుముందు కూడా 5 కేసెస్ వాళ్ళ మీద రిజిస్టర్ కావడం జరిగింది. ఈ మన ఎల్బీ నగర్ జోన్లో అయిన 3 స్నాచింగ్ కేసెస్లో కూడా ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ కావడం జరిగింది. అండ్ వాళ్ళిద్దరిని ఇవాళ అరెస్ట్ చూపించడం జరుగుతుంది. 17